అలాగే ప రావు పద్మ గారు, భీష్మ శర్మ అన్నట్లు ఇండియా హిందూ నాగరికత దేశం అన్న మాట రాజ్యాంగానికి విరుద్ధమా? లేక సాంస్కృతిక వాస్తవమా? నమస్తే అండి. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ ముస్లిం ఉన్న ప్రాంతాన్ని పాకిస్తాన్‌గా, హిందువులున్న ప్రాంతాన్ని భారతదేశంగా విభజించి వెళ్ళిండు. దాని తర్వాత ఈరోజు పరిస్థితి పాకిస్తాన్ పరిస్థితి ఏ విధంగా ఉందో మనం జూసినాం. ఓవైసీ గారు ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడి రెచ్చగొట్టే మాటలు ఎంతసేపటికి ఏం మాట్లాడితే ఏది రెచ్చిపోతారు. మేము హిజాబ్ ధరించిన వాళ్ళను ప్రధానమంత్రిగా మేము కూర్చోబెడతాం. అసలు హిజాబ్ ధరించిన వాళ్ళు ఎంఐఎం పార్టీలో వాళ్ళ పార్టీ అధ్యక్షురాలు ఉందా? లేకుంటే వాళ్ళ పార్టీలో ప్రాధాన్యత ఉందా? ఏమీ లేకున్నా ప్రజలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం ఓవైసీకి అలవాటే. ఆ రోజు విడిపోయేటప్పుడు ఉన్నాక తర్వాత మళ్ళీ పాకిస్తాన్ పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఏ విధంగా అన్నం లేకుండా ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నాం. ఆ రోజు నెహ్రూ నాయకత్వంలో విడిపోయినాయి. విడిపోయిన తర్వాత ఈరోజు ఏదైతే ఉందో ఇవాళ భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళతోని ఈరోజు మన భారతదేశం ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. అంటే కావలసుకొని రెచ్చగొట్టి ఈళ్ళ ఈ హిందువులు ఏం మాట్లాడతారు? ముస్లింలే మేము ఇట్లా అన్నాం గదా! అని ఒక రెచ్చగొట్టే మాటలు తప్పితే ఏమీ లేదు అందులో. ఆహ్, ఇప్పుడు ఆ రోజు కూడా పార్లమెంట్‌లో జై పాలస్తీనా అని మాట్లాడిర్రు. ఇయాల పాలస్తీనా పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే ఎంతసేపటికి ఓవైసీ మాటలే అలాంటి మాటలు మాట్లాడి రెచ్చగొట్టడం తప్పితే ఇంకోటి ఏది లేదు. ఇయాల ఆ దేశంగా ఉన్నది అదే దేశంగా. ఇయాల హిందూ దేశంగా ఇయాల హిందువులుగా భారతదేశం విడిపోయింది. ఇయాల కావాల్సుకొని ప్రధానమంత్రి ఎట్లయితే ఇయాల వాళ్ళ ఆటలేం సాగాయి. ఆ రోజు నెహ్రూ నాయకత్వంలో నడిచిందే ఆటలు. కానీ ఈరోజు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. నా ఆటలేం సాగవు. ఇయాల ఇట్లనే ఇదే పరిస్థితి గనక ఇట్లనే కొనసాగుతూ ఉంటే తప్పకుండా ప్రతి ఇంటిలో ప్రతి మహిళ జీజాబాయిగా తయారైతది. అదే విధంగా ప్రతి ఒక్క ఇంట్లో శివాజీ తయారైతాడని గూడా నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఇయాల వాళ్ళకొక ప్రాంతం ఉంది. ఇయాల హిందువులకి ప్రాంతం ఉంది. ఇయాల కావాల్సుకొని రెచ్చగొట్టే మాటలు మాట్లాడి విభజించడం తప్పితే ఇంకోటి ఈరోజు వాళ్ళకేమి ఇబ్బంది పెడతలేం గదా! ఇక్కడ. ఎందుకు అలాంటి ఇబ్బందికరమైన మాటలు మాట్లాడుతున్నారు గాబట్టి దాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. రావు పద్మ గారు, ఇది మైనారిటీల సాధికారిత గురించి మాట్లాడడం అవసరమే కానీ, అది మెజారిటీకి భయాందోళన కలిగిస్తే ఎవరి బాధ్యత? అదే గదా! వాళ్ళకెంతసేపటికి రెచ్చగొట్టి లొల్లి ఏ విధంగా పెట్టాలి? ఏ విధంగా జేయాలి? మేము మెజారిటీ ఉన్నాము. మా మెజారిటీ మాకు పెరుగుతది. మేము హిందూ దేశంలో గూడా మేమున్నాము. అయినా మేము వీళ్ళని రెచ్చగొట్టి మేము జేస్తాము. ఇక్కడ మేము జేస్తాం గాబట్టని వాళ్ళు రెచ్చగొట్టే మాటలు తప్పితే దాంట్లో ఏమీ లేవు. దాంట్లో ఎవరు గూడా ఇయాల ఇదివరకు ఒకప్పుడు భారతదేశం నెహ్రూ నాయకత్వంలో వేరేలాగుండే. ఈరోజు మోడీ గారి నాయకత్వంలో వేరేలాగుంది. ఖచ్చితంగా హిందువులు ఒకదాని మీదకొస్తారు. అప్పుడున్న పరిస్థితి ఈరోజు లేదు.